హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఈ మెటీరియల్స్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూస్ చేస్తామండి. సో ఫస్ట్ వచ్చేసి కట్టారు, సో థ్రెడ్స్ కట్ చేయడానికి అవన్నీ. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్యాబ్రిక్ గ్లూ వాడతారండి. ఇదైతే చాలా క్వాలిటీ ఉంటుందండి, అంత ఈజీగా ఊడిపోద్దు, ఏవైనా సరే ఈజీగా స్టిక్ అవుతుంది బాగా. ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటాయండి క్వాలిటీ. ఇది వచ్చేసి వేరే ఏడీ స్టోన్స్కి, ఫిట్టింగ్ స్టోన్స్కి బాగుంటాయి. ఈ పెన్సిల్ ఈ వ్యాక్స్ వచ్చేసి ఏదైతే ఫ్రేమ్ కుందన్స్ మనం స్టిక్ చేస్తామో బ్యాంగిల్స్ మీద, అవి ఈజీగా అతికిస్తాయండి. ఇవి ఈజీగా పట్టుకుంటే హోల్డ్ చేస్తాయి. సో మీకు అది చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా ఫ్రేమ్ కుందన్స్ అంటారండి ఇవి. సో ఫ్రేమ్ కుందన్స్ అంటారు, ఫిట్టింగ్ స్టోన్స్ అంటారు. సో ఇలా వ్యాక్స్ దానికి అందులో ఉన్న హోల్కి పెట్టేసామంటే సో అది ఈజీగా ఇలా పట్టుకుంటుంది. సో ఒకవేళ ఇలా పడిపోయినప్పుడు మళ్ళీ మనము వ్యాక్స్ అనేది తీసుకోవాలి కొంచెం ఎక్కువగానే. సో అప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. సో మీ చేతులకి ఏమీ గ్లూ అంటుకోకుండా ఈజీగా స్టిక్ చేయొచ్చు మన బ్యాంగిల్స్ మీద. సో ఇలా పెట్టుకోవచ్చు ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ వచ్చేసి నేను వాడేది డబుల్ బెల్ అండి. ఇది బాగా క్వాలిటీ. ఇంతకుముందు బెల్ వాడేదాన్ని కానీ కొంచెం అది నాకేం అనిపించలేదు. సో డబుల్ బెల్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. అంతే ఇంక వీడియో.